morning students. In previous class we discussed two type of systems. What is the skeletal system and muscular system? In skeletal system we have bones. How many type of bones we have? We have body, that means skeleton contains 206 bones. How many muscles we have? We have 600 muscles. Now we discuss some important system, that is digestive system. Digestive system. This is very important system in our body. మనకి ఈ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మన స్టమక్ ఏరియాలో ఉండే పార్ట్ అండి. ఓకేనా? ఈ స్టమక్ ఏరియాలో ఉండే పార్ట్ మనకి ఫుడ్ అనేది మనకి 5 స్టేజెస్ లో ఫుడ్ అనేది స్టమక్ లోకి వెళ్తుంది. ఓకేనా? మనం ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఎలా తీసుకుంటాం ఫుడ్? we take food with our mouth. మనం మౌత్ తో ఫుడ్ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత it enters into food pipe. ఎక్కడికి ఎంటర్ అవుతుంది? ఇలా ఫుడ్ పైప్ ఉంటుంది. ఆ ఫుడ్ పైప్ లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఫుడ్ పైప్ లోకి. ఫుడ్ పైప్ నుంచి మనకి ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే దిస్ ఇస్ ద స్టమక్ రీజియన్. ఈ స్టమక్ రీజియన్ లోకి ఎంటర్ అవుతుంది. దిస్ ఇస్ ద స్టమక్ రీజియన్. ఈ స్టమక్ రీజియన్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఈ స్టమక్ రీజియన్ లోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఇంటెస్టైన్ రీజియన్. అంటే ఇంటెస్టైన్ రీజియన్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అనస్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? మనకి స్టమక్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది స్టమక్ పార్ట్ కదా. ఈ స్టమక్ లో నుంచి ఈ పార్ట్ నుంచి చూసారా? దిస్ ఈజ్ ఇంటెస్టైన్. దిస్ ఈజ్ ఇంటెస్టైన్ పార్ట్. దిస్ ఇంటెస్టైన్ పార్ట్ లోకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ అనేది డైజెస్ట్ అంటే ఫుడ్ అబ్సార్బ్ చేసుకోవడం, లేకపోతే ఫుడ్ అనేది ఆ ఇంటెస్టైన్ పార్ట్ లోకి ఎంటర్ అవుతుంది. ఇంకా అన్డైజెషన్ ఫుడ్ ఉంటుంది చూసారా? ఇది అనస్ అన్నమాట. ఈ అన్డైజెషన్ ఫుడ్ అంతా కూడా ఈ అనస్ పార్ట్ ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? మనకి ఫుడ్ అనేది ఫస్ట్ వి టేక్ ది ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మౌత్. మౌత్ హెల్ప్ తో మనం ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది? ఇట్ ఎంటర్స్ ఇంటూ ఫుడ్ పైప్. ఫుడ్ పైప్ లోకి ఎంటర్ అవుతుంది. అవునా? ఈ ఫుడ్ పైప్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫుడ్ అనేది మౌత్ ద్వారా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫుడ్ పైప్ ఇక్కడ ఉంటుంది కదా. ఈ పార్ట్ లోకి మనకి ఫుడ్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత అది ఎక్కడికి వస్తుంది? ఫుడ్ పైప్ లో నుంచి ఇట్ కమ్స్ టు ద స్టమక్ రీజియన్. ఎక్కడికి వస్తుంది? స్టమక్ రీజియన్. ఇది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఏ సాక్ లా అనిపిస్తుంది అనమాట. ఈ ఆర్గన్ ఎలా అనిపిస్తుంది? సాక్ లా. ఇక్కడ మనకి స్టమక్ లో ఏంటంటే ఫుడ్ అంతా కూడా మిక్స్ అవుతుంది అనమాట. మిక్స్ అవుతుంది, త్వరగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన తర్వాత ఈ ఫుడ్ అంతా కూడా ఏంటి? మిక్స్ అయిన తర్వాత ఈ ఇంటెస్టైన్ పార్ట్ ఉంది కదా, ఈ ఇంటెస్టైన్ పార్ట్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఇంటెస్టైన్ లో పార్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ఇంటెస్టైన్ లో ఫుడ్ ని అబ్సార్బ్ చేసుకుంటుంది. రిమైనింగ్ అన్డైజెషన్ ఫుడ్ అంతా కూడా ఈ అనస్ పైప్ ద్వారా మనకి బయటికి సైడ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? దిస్ ఇస్ ద డైజెస్టివ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వి హావ్ అనదర్ సిస్టమ్, దట్ ఈస్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకేనా? రెస్పిరేటరీ సిస్టమ్. చిల్డ్రన్ సి పేజ్ నెంబర్ 46. ఓకేనా? ఈ 46 లో మనకి ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కనిపిస్తుంది కదా. చూడండి ఒకసారి డైజెస్టివ్ సిస్టమ్. దిస్ ఈజ్ మౌత్. చూసారా? మౌత్ ఓపెన్ చేస్తున్నారు కదా ఈ పర్సన్. మౌత్ని చూడండి. మౌత్లో నుంచి ఇక్కడ మీకు ఒక పైప్ కనిపిస్తుందా నా ఫింగర్ దగ్గర? ఎస్, ఇది ఫుడ్ పైప్ అన్నమాట. ఓకేనా? మనం మౌత్ ద్వారా ఫుడ్ని తీసుకుంటాము. ఫుడ్ని తీసుకున్న తర్వాత ఈ ఫుడ్ పైప్లోకి మనకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసారా? ఇది స్టమక్ రీజియన్. ఈ స్టమక్ రీజియన్లో ఏం జరుగుతుంది? మొత్తం ఫుడ్ అంతా కూడా మిక్స్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మిక్స్ అయిన తర్వాత ఈ ఫుడ్ పైప్లో నుంచి ఇక్కడ చూసారా? ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు చూడండి ఈ రీజియన్లో మీకు ఒక పైప్ లాంటిది కనిపిస్తుంది కదా. విత్ ది హెల్ప్ ఆఫ్ స్టమక్ ఈ పైప్ నుంచి మనకి ఇంటెస్టైన్ పార్ట్లోకి మనకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ని అబ్జార్బ్ చేస్తుంది. ఓకేనా? ఏదైతే అవసరమో ఫుడ్, ఆ ఫుడ్ని అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసి ఇట్లా మనకి సెండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా? ఇది ఇంటెస్టైన్ పార్ట్ అన్నమాట. ఇంకా రిమైనింగ్ ఫుడ్ అంతా కూడా ఈ అనూస్ ఉంది కదా, ఈ అనూస్ నుంచి అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? దిస్ ఇస్ ద డైజెస్టివ్ సిస్టమ్.
అండ్ సి పేజ్ నెంబర్ 47. దిస్ ఈజ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టంలో ఒకసారి డయాగ్రామ్ చూడండి. మనము విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ నోస్, ఇక్కడ నోస్ కనిపిస్తుంది కదా, ఈ నోస్ హెల్ప్తో మనము ఎయిర్ని తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఈ నోస్ట్రల్ ఉంది కదా, నోస్ట్రల్ మీన్స్ ఇట్స్ ఎ నోస్. ఓకేనా, నోస్ట్రల్ హెల్ప్స్తో మనము ఎయిర్ బ్రీత్ చేస్తాం. బ్రీత్ చేసిన తర్వాత ఎయిర్ ఈ నేసల్ క్యావిటీలోకి వస్తుంది. జనరల్గా నేసల్ క్యావిటీలో వీ హ్యావ్ వన్ మస్కస్ మెంబ్రెయిన్, ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ మస్కస్ మెంబ్రెయిన్ ఏంటంటే ఎప్పుడూ నోస్ అనేది మనకి మాయిశ్చర్గా ఉండేలా, అంటే తడిగా ఉండేలా చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఎలా ఉండేలా చేస్తుంది? తడిగా ఉండేలాగా. ఇక్కడ మనకి మస్కస్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ నాసల్ క్యావిటీలో మనకి డస్ట్ అంటే ఎయిర్, టైనీ హెయిర్ ఉంటుందన్నమాట. ఆ హెయిర్ ఏం చేస్తుంది అంటే ఎయిర్లో మనకి డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతటినీ కూడా ఆ హెయిర్ ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసి రిమైనింగ్ ఎయిర్ అంతా కూడా మనకి ఇక్కడ ఈ పార్ట్లోకి పంపిస్తుంది. ఓకేనా, ఈ విండ్ పైప్ నుంచి చూసారా, ఈ పైప్లోకి పంపిస్తుంది. జనరల్గా ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ రీజియన్స్ ఉంటాయి. ఒకటేమో ఫెరాక్సీ రీజియన్, ఇంకొకటి వచ్చి లారాక్సీ. ఈ 2 రీజియన్స్ ఉంటాయి. ఆ 2 రీజియన్స్ నుంచి మనకి చెప్పాను కదా, ఫెరాక్సీ రీజియన్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టంలో కూడా యూజ్ అవుతుంది, ఫుడ్ పైప్ కింద. ఓకేనా, అంటే ఫుడ్ పైప్లోనికి ఫుడ్ రాకముందే మనకి పైరాక్సీలోకి రీజియన్లోకి ఫుడ్ ఎంటర్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎయిర్ అనేది ఈ విండ్ పైప్లోకి వస్తుంది. ఓకేనా, ఈ విండ్ పైప్నే మనం ట్రెకియా అని కూడా అంటాం. ఓకేనా, ఈ పైప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకి టైనీ హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ అంతా కూడా ఇక్కడ కూడా ఏమవుతుంది, ఆ టైనీ హెయిర్ అంతా ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ట్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి ఈ రీజియన్లోకి, అంటే ఈ ట్రెకియా రీజియన్లోకి ఎయిర్ అనేది వచ్చి లంగ్స్లోకి వెళ్తుంది. ఇది రైట్ లంగ్, ఇది లెఫ్ట్ లంగ్. ఓకేనా, ఇలా లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. మీరు బ్రీతింగ్ చూసారు కదా, రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రెస్పిరేటరీ సిస్టంలో మనము ఎయిర్ని తీసుకుంటాము, ఎయిర్ని రిలీజ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎయిర్ని తీసుకుంటున్నాం కదా, దీన్ని మనం ఇన్హేల్ అంటాం. ఏమంటాము? ఇన్హేల్. చూడండి, ఎయిర్ని రిలీజ్ చేస్తాం. అవునా, అంటే మన లంగ్ పార్ట్ అంతా కూడా, మన లంగ్స్ అన్ని కూడా రిబ్ కేస్తో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్కెలిటన్లో కదా, మన లంగ్స్ హార్ట్ రిబ్ కేస్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది కదా. మనకి ఆ లంగ్స్ అనేవి, అంటే ఆ రిబ్ కేస్ అనేది రిలాక్స్ అయింది. రిబ్ కేస్ దగ్గర మనకి ఒక డయాఫ్రామ్ అని ఉంటుంది. అది రిలాక్స్ అయినప్పుడేమో మనం ఎయిర్ని రిలీజ్ చేస్తాము. అది కాంట్రాక్ట్ అయినప్పుడు, అంటే మనం ఇలా ఎయిర్ని తీసుకుంటాం కదా, చూడండి మీరు చేయండి ఒకసారి. ఎయిర్ని తీసుకున్నప్పుడు మనకి డయాఫ్రామ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా, మనము ఎయిర్ తీసుకోవడాన్ని ఇన్హేల్ అంటాము, ఎయిర్ని రిలీజ్ చేయడాన్ని ఎక్స్హేల్ అంటాం. ఓకేనా, మనకి త్రూ దిస్ నోస్, ఈ నోస్ ద్వారా మనం ఎయిర్ అనేది తీసుకుంటాం. ఈ నోస్ అంటే ఈ నోస్ట్రల్ క్యావిటీ, ఈ నోస్ట్రల్ క్యావిటీ ద్వారా ఎయిర్ని బ్రీత్ చేసి ఇది ఇలా ఇక్కడ నేసల్ క్యావిటీలోకి వెళ్తుంది. నేసల్ క్యావిటీ నుంచి డైరెక్ట్ ట్రెకియా పార్ట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి లంగ్స్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. మనకి ఈ నేసల్ క్యావిటీలో మనకి ఇక్కడ ఏముంటాయి చెప్పాను, మస్కస్ మెంబ్రెయిన్ అండ్ హెయిర్. ఈ మస్కస్ మెంబ్రెయిన్ ఏమో ఎప్పుడు మాయిశ్చర్, మన నోస్ ఎప్పుడు కూడా మాయిశ్చర్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఏమో డస్ట్ పార్టికల్స్ ని ట్రాప్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెస్పిరేటరీ సిస్టమ్. అండ్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ హార్ట్ బీట్. ఈ హార్ట్ బీట్ అంటే కార్డియాక్ మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, ఈ 2 సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ హార్ట్ బీట్, ఇవి 2 కూడా 24/7 మనం స్లీప్ చేసిన, వేకప్ అయినా, అంటే మనకు నిద్రపోయినప్పుడు, మెలకువన్నప్పుడు ఎప్పుడు కూడా ఇవి 2 వర్క్ చేస్తూనే ఉంటాయి. ఓకేనా, దిస్ ఇస్ ద రెస్పిరేటరీ సిస్టమ్. వీ హ్యావ్ అనదర్ సిస్టమ్, దట్ ఈస్ నర్వస్ సిస్టమ్. ఏ సిస్టమ్ అనేది? నర్వస్ సిస్టమ్. ఓకేనా, మనం నేను చెప్పుకున్నాం, వీ హ్యావ్ 8 టైప్ ఆఫ్ సిస్టమ్స్. వాట్ ఆర్ దే? స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. అండ్ మనకి ఇంకా 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా, కార్డియాక్ సిస్టమ్, నెక్స్ట్ రీప్రొడక్షన్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. మనం ఇప్పుడు మాత్రం నర్వస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన బ్రెయిన్ నుంచి మన ఎంటైర్ బాడీ అంతా కూడా, మన బాడీ ఎలా ఉంటుంది? ఇలా మన బాడీ ఉంటుంది కదా, మన బాడీ అంతా కూడా ఇలా నర్వ్స్ అనేవి ఉంటాయి. ఎంటైర్ మన బాడీ ఇలా నర్వ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ నర్వస్ సిస్టమ్ లో మెయిన్ 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి బ్రెయిన్, ఫస్ట్ పార్ట్ ఏంటంటే బ్రెయిన్. సెకండ్ పార్ట్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ని మనము బ్యాక్ బోన్
స్పైనల్ కార్డ్ కి మెసేజ్ ని పంపిస్తాయి అన్నమాట. ఆ మెసేజ్ బ్రెయిన్ కి వెళ్తుంది. మళ్ళీ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి, అంటే మెసేజ్ వస్తుంది ఏమని, జస్ట్ రిమూవ్ యువర్ హ్యాండ్ అని. ఆ సిగ్నల్ మనకి స్పైనల్ కార్డ్ కి వస్తుంది. స్పైనల్ కార్డ్ నర్వ్స్ కి పంపిస్తుంది. ఏ నర్వ్స్ కి పంపించాలో ఆ నర్వ్స్ కి పంపిస్తుంది. ఇప్పుడు మనకి ఏ నర్వ్స్ కి పంపించాలి అంటే ఏ మజిల్స్ కి పంపించాలి, మన వాలంటరీ మజిల్స్ కి పంపించాలి, అంటే మన ఆర్మ్ మజిల్స్ కి సెండ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. మన బ్రెయిన్ లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా. ఆ 3 పార్ట్స్ ఏం చేస్తాయి అంటే, ఒక పార్ట్ వచ్చి దాని గురించి మీకు ఇంకా 5th క్లాస్ కి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఆ పార్ట్ ఒక పార్ట్ కి ఏమని వెళ్తుంది అని అంటే, ఒక పార్ట్ ఏం చేస్తుంది అంటే మనకి డ్రీమ్స్ వస్తాయి కదా. మనకి డ్రీమ్స్ వస్తాయా, మన బ్రెయిన్ లో ఎలా ఉంటుంది, మన బ్రెయిన్ లో ఇలా ఉంటుంది కదా. ఈ బ్రెయిన్ లో ఇలా మనకి మొత్తం గ్రాస్ ఉంటాయి, అంటే ముడతలుగా ఉంటుంది అన్నమాట. ఆ గ్రాస్ ఉండే పార్ట్ ని ఒక పార్ట్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఇంకొక పార్ట్ ఉంటుంది, అది సెకండ్ పార్ట్. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఓకేనా. మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండే పార్ట్ ని మనము సెరిబ్రమ్ అంటాం. ఈ సెరిబ్రమ్ ఏం చేస్తుంది అని అంటే, డ్రీమ్స్ ఉంటాయి కదా మనకి, కళలు వస్తుంటాయా, కళలు వచ్చేలాగా. అలాగే మనం ఎక్కువగా ఈ రోజు ఏం గేమ్ ఆడుకోవాలి, ఈ రోజు ఏంటి టీవీ చూడాలి, ఈ రోజు ఏ సినిమా వాచ్ చేయాలని ఎక్కువ థాట్స్ వస్తుంటాయి కదా. ఆ థాట్స్ అన్ని కూడా ఇక్కడ ఉండే సెరిబ్రమ్ అనే పార్ట్ ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పార్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, దాని ఆ పార్ట్ మనం సెరిబ్రమ్ అంటాం. ఈ సెరిబ్రమ్ అనే పార్ట్ ఏం చేస్తుంది అని అంటే, ఈ యొక్క వాలంటరీ అన్నమాట. మనం చెప్పినాం కదా ఏదన్నా ఇది మనకి సెరిబ్రమ్ కూడా ఒక వాలంటరీ మజిల్స్ అన్నమాట. అంటే వాలంటరీ థింగ్స్ చేస్తుంది, అంటే మన కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ ఏం చేస్తుంది అని అంటే, జస్ట్ మనం వాకింగ్ చేస్తుంటాం కదా, ఇలా వాక్ చేయాలి అనుకుంటాం. ఇలా వాక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పార్ట్ నుంచి మనకి సిగ్నల్స్ వస్తాయి, అప్పుడు మనం వాకింగ్ చేస్తాం. పెయింటింగ్ వేయాలి అనుకుంటాం, పెయింటింగ్ కూడా ఈ పార్ట్ చెప్తేనే చేస్తాం అన్నమాట. అలానే రన్నింగ్ చేయాలి, డాన్సింగ్ చేయాలి, ఇలా మనం వాలంటరీగా మనం చేసే యాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నిటికీ సిగ్నల్స్ ఈ పార్ట్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఈ పార్ట్ ఎక్కడికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే, స్పైనల్ కార్డ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ పార్ట్ కి కనెక్ట్ అయిన దీన్ని మనము ఏమంటాము అంటే మెడ్యులా అంటాం. ఈ పార్ట్ లో ఏం జరుగుతుంది అంటే, ఇన్వాలంటరీ యాక్షన్స్, అంటే నాకు చెప్పండి కదా, బ్రీతింగ్, హార్ట్ బీట్, అవన్నీ కూడా కంట్రోల్ చేసేది ఈ పార్ట్ అన్నమాట. ఓకేనా. ఇదంతా కూడా మీకు 5th క్లాస్ లో ఇంకా క్లియర్ గా ఉంటుంది. మన నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేసేవి 3 పార్ట్స్. ఒకటి బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వస్. బ్రెయిన్ ఏం చేస్తుంది, స్పైనల్ కార్డ్ కి మెసేజ్ ఇస్తుంది. స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది, నర్వ్స్ కి మెసేజ్ ఇస్తుంది. ఓకేనా. అలాగే మనం ఏదైనా థింగ్స్ చూడాలి అనుకున్నాం అనుకోండి, ఆ థింగ్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు, ఈ ఎవరు అని ఐడెంటిఫై చేయాలి అంటే, మనకి ఇక్కడ ఐబాల్ లో ఉండే నర్వ్స్ ఏం చేస్తాయి, మిమ్మల్ని క్యాప్చర్ చేస్తాయి, అంటే నన్ను క్యాప్చర్ చేస్తాయి. క్యాప్చర్ చేసి స్పైనల్ కార్డ్ కి మెసేజ్ పంపిస్తుంది. స్పైనల్ కార్డ్ బ్రెయిన్ లోకి వెళ్ళి సైన్స్ మిక్స్ అని చెప్పి సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఆ సిగ్నల్ ఈ స్పైనల్ కార్డ్ వస్తుంది. ఆ స్పైనల్ కార్డ్ నర్వ్స్ వచ్చి అప్పుడు మీ సైన్స్ మిక్స్ అని మీరు ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా. దిస్ ఇస్ ద నర్వస్ సిస్టమ్. మన ఎంటైర్ బాడీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్, మన ఎంటైర్ బాడీ అంతా కూడా నర్వ్ సెల్స్ ఉంటాయి, వాటిని మనం న్యూరాన్స్ అంటాం. ఓకేనా. ఒకసారి మనము నర్వ్ సిస్టమ్ డయాగ్రామ్ చూద్దామా. సి పేజ్ నెంబర్ 47. ఇది నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా. చెప్పాను కదా మన బ్రెయిన్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, గ్రావ్స్లో కనిపిస్తుంది. ఇక్కడ గ్రావ్స్ కనిపిస్తున్నాయా, ఇవి అన్నమాట. ముడతలుగా ఉంది కదా, ఇది బ్రెయిన్, ఇది స్పైనల్ కార్డ్. ఓకేనా. మొత్తం మన ఎంటైర్ బాడీ అంతా కూడా ఏముంటాయి అంటే నర్వ్స్ ఉంటాయి. ఓకేనా. ఏముంటాయి, నర్వ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నర్వ్ సెల్స్ అన్నమాట. ఓకేనా. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకేనా. ఇక్కడ చెప్పాను కదా నర్వ్స్ ఉంటాయి, మొత్తం ఎంటైర్ బాడీ అంతా కూడా నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్కి సిగ్నల్స్ స్పైనల్ కార్డ్ నుంచి వస్తాయి. స్పైనల్ కార్డ్కి సిగ్నల్ బ్రెయిన్ నుంచి, అంటే బ్రెయిన్ అనేది నర్వ్స్కి స్పైనల్ కార్డ్ అనేది నర్వ్స్కి బ్రెయిన్కి మధ్య మెసెంజర్గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఒకసారి వీడియోని మళ్ళీ వాచ్ చేయండి. ఇందులో హార్డ్ వర్డ్స్ ఉన్నాయి, అవి ఫైండ్ అవుట్ చేసి రైట్ చేసి రీడ్ చేయండి. ఓకేనా. మనం ఇది చదివేటప్పుడు మన ఎంటైర్ మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ గురించి మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మీ పేరెంట్స్కి కూడా చెప్పండి.